హాయ్ వీవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు నేను ఎక్కడికి వెళ్తున్నాను తెలుసా? ఆషాఢ మాసం అందుకు స్టార్ట్ అయ్యింది కదా. ఆషాఢ మాసంలో ముఖ్యంగా గుర్తొచ్చే దేవుడు ఎవరంటే ఆ జగన్నాథుడే. మరి ఎందుకో నాకు తెలియదు కానీ ఆషాఢ మాసంలో అయితే మాత్రం ఎక్కువగా జగన్నాథ స్వామిని ఎక్కువగా కొలుస్తారు. అదే ఈ టైంలో అయితే పూరిలో అయితే ఇంకా మరి ఆ జగన్నాథ స్వామిని మనం ఇంకా బయటికి, అందుకే జనాలు ఎక్కువ అవడం వల్ల బయటనే దేవుణ్ణి తిప్పుతారు. కానీ అక్కడ నిల్చోవడానికి కూడా ఖాళీ ఉండదు కాబట్టి అలాంటి సాహసం చేయలేక ఈరోజు మన విజయనగరంలోని జగన్నాథ స్వామి దేవాలయం ఉందండి. అక్కడికి వెళ్ళి ఆ స్వామివారిని దర్శించుకోవాలని అనుకొని కాబట్టి ఈరోజు నేను పూరి యాత్రని నేను క్యాన్సిల్ చేశానండి. లేకపోతే పూరి వెళ్ళాలని ఉద్దేశం అయితే ఉంది. బట్ ఎక్కడున్నా ఆ దేవుడే. కానీ అదొక కోరిక ఏంటంటే పూరి వెళ్తే జగన్నాథ స్వామి చూస్తే అదొక ఇది కదా. కానీ మరి ఏం చేస్తామండి, దేవుని కృప ఎంతవరకు ఉంటే అంతవరకే కదా. కానీ చాలా చాలా బాగా జరిగిందండి. ఆ రథాన్ని లాగాము, చేసాము, చాలా సంతోషం అనిపించిందండి. ఇది యాక్చువల్ ఫస్ట్ డే. నేను ఎప్పుడు కూడా వెళ్ళలేదు. అంటే విజయనగరంలో ఉండే కూడా ఎప్పుడు ఫస్ట్ డే వెళ్ళలేదు. ఫస్ట్ డే స్వామివారిని ఎంత బాగా అలంకరించారో, ఎంత బాగుందో లోపల. నెక్స్ట్ చూడండి, అక్కడ కోలాటాలు కూడా జరిగాయి. అవి కూడా చాలా బాగుంది. అందరూ కూడా చాలా బాగా చేశారు. అలాగా మేము మన రథము వెనకాతల అలా నడుచుకుంటూ అక్కడ కన్యకా పరమేశ్వరి టెంపుల్ అని కూడా ఉందండి. అక్కడ దేవుడిని నిలుపుతారు. గుడి దగ్గర నుంచి అక్కడ నిలుపుతారు. చాలా బాగుంటుంది. ఇదే నేను చెప్పాను కదా కన్యకా పరమేశ్వరి టెంపుల్ ఇదండి. లోపల అమ్మవారు ఉంటారు, దేవుడిని మాత్రం ఇక్కడ ఉంటారండి. ఏంటండి ఎక్కడానికి కూడా జనాలు చూడండి ఎలా ఉందో. చాలా భయం వేసిందండి. అసలు ఎలా అవుతుందో అనుకున్నాను కదండి. జై జగన్నాథ్, జై జగన్నాథ్, జై జగన్నాథ్, జై జగన్నాథ్, జై జగన్నాథ్, నేను ఆడవిళ్ళ ఉన్నానండి. నాకు చాలా హ్యాపీ అనిపించిందండి. చూడండి, ఆ జనాల మధ్య నేను కూడా ఉన్నాను. చాలా సంతోషం అనిపించింది. ఇక మా ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్ళాము. నాకు చాలా హ్యాపీ అనిపించింది ఫ్రెండ్స్. అందరికి కూడా ఆ స్వామి అనుగ్రహం ఉండాలని కోరుకుంటున్నాను.